గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ వాచ్. న్యూస్ వాచ్ ను విజయవాడ నుంచి అందిస్తున్నాం అండ్ మై సెల్ఫ్ దీప్తి. ఇవాళ న్యూస్ వాచ్ లో మనం డిస్కస్ చేయబోతున్న సబ్జెక్ట్ దేనికి సంబంధించింది అంటే అమరావతి బ్రాండ్ ఇమేజ్ ని షో కేస్ చేస్తూ ఏపీ సీఎం చేస్తున్న ఫారెన్ టూర్లు అది ముగించుకొని రీసెంట్ గా రావడం, అలాగే నిన్నటికి నిన్న హెచ్సిఎల్ కంపెనీకి సంబంధించి ల్యాండ్ అంటే 45 days లో ల్యాండ్ చూపిన స్టేట్ గవర్నమెంట్ దేశంలోనే ఎక్కడా లేదు, ఇంత ఘనత కేవలం మా ప్రభుత్వానికే చెందింది అని చెప్పడం దగ్గర నుండి సిఐఏ సమ్మిట్లలో గ్రౌండ్ అవుతున్న ఎంఓయూల వివరాల దగ్గర నుండి, అలాగే రీసెంట్ గా హెచ్సిఎల్ కి సంబంధించి ఆల్రెడీ పని ప్రారంభమైన నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్స్ టు ఎంప్లాయ్మెంట్, ఇదే అంశానికి సంబంధించి ఐటీ సెక్టార్లో జరుగుతున్న ఇప్పుడు ఉన్న కండిషన్కి సంబంధించినట్లుగా ఎంప్లాయ్మెంట్ దగ్గర నుండి ఈ అంశాలకి సంబంధించి న్యూస్ వాచ్లో ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఇవాళ టీవీ9 స్టూడియోలో డిస్కషన్లో మనతో జాయిన్ అవుతున్నారు టీడీపీని రిప్రజెంట్ చేస్తూ వి హ్యావ్ ముల్లపూడి రేణుక, and from BJP రామకోటయ్య, and from YCP we have గౌతమ్ రెడ్డి. టు స్టార్ట్ విత్ రేణుక గారు, ప్రధానంగా మీతో స్టార్ట్ చేస్తే 3 ఏళ్లుగా సిఐఏ సమ్మిట్ విషయంలోనే కానీ అనేక ఎంఓయూలు గ్రౌండ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. రీసెంట్గా హెచ్సిఎల్కి సంబంధించి కూడా ఆ కంపెనీ ఫైనలైజ్ డీల్ చేసుకున్న తర్వాత వితిన్ 45 days ల్యాండ్ చూపించిన గవర్నమెంట్గా కూడా టీడీపీ ఇది నిజంగా పెద్ద అచీవ్మెంట్ అన్నట్లుగా మాట్లాడుతున్నారు. సో ఇప్పటి వరకు వచ్చిన కంపెనీస్ గ్రౌండ్ అయిన విధానాలు, దాని తర్వాత మనకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ డీటెయిల్స్ మాట్లాడితే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తే మీరేం చెప్తారండి? ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు, ఎంత మందికి మీరు ఉపాధి కల్పించారు? సో ఆ సార్ట్ ఆఫ్ ప్రోగ్రెస్ కార్డ్ మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రోగ్రెస్ కార్డ్ అనేది మనం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తాం, ప్రోగ్రెస్ రిపోర్ట్ జాయిన్ చేసిన రోజు ఇవ్వరు కదా. సో ఎండ్ ఆఫ్ ఎగ్జామ్స్ దానికి ఒక టైము ఒక అంతా ఉంటుంది. సో సిమిలర్లీ ఫర్ ఎనీ స్టేట్, అందులోనూ ఒక కొత్త రాష్ట్ర విభజన జరిగినటువంటి సమయంలో మనం చూస్తే, ఉదాహరణకి ఈరోజు మీరు ఐటీ కంపెనీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఐటీ కంపెనీస్ గతంలో ఎక్కడ మనకు లాస్ట్ టైము చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మనకు హైదరాబాద్లో లేదప్పుడు, సైబరాబాద్ లేదప్పుడు, కానీ మొత్తం బెంగళూరు నుంచి ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉండేది. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అంతా కూడా మేజర్ చంక్ మనకు బెంగళూరు నుండి జరుగుతుండేది సౌత్లో. అటువంటి నేపథ్యం నుంచి మనము మ్యాక్సిమం ఆ రోజు చాలామంది అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ సాఫ్ట్వేర్ చుట్టూ ఐటీ భోజనం పెడుతుందా అని చెప్పినటువంటి పరిస్థితి అందరూ కూడా చూసాం మనం. అటువంటి పరిస్థితుల్లో వారు ఫైల్స్ పట్టుకొని మైక్రోసాఫ్ట్ చుట్టూ అలా తిరిగి తీసుకొచ్చినటువంటి ఆ విత్తనం యొక్క వృక్షము ఈరోజు సైబరాబాద్. దాని యొక్క ఫలితాలు మనం చూసాము. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సుమారు 12 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం కానీ, ఉపాధి కల్పించడం కానీ, దాని మూలంగా ఒక వన్ థర్డ్ సిటీని ఈరోజు సైబరాబాద్ ఏరియా మనకు వెళ్ళింది అంటే దీని అంతటికీ కారణం ఆ రోజు తీసుకున్నటువంటి ఒక ఇనిషియేటివ్. సిమిలర్లీ ఈరోజు ఏదైతే రాష్ట్రంలో చేస్తున్నామో, ఇప్పుడు 3 years అంటున్నారు, మనకు అసలు రాజధాని ఎక్కడో చెప్పలేదు, ఒక పరిశ్రమలు లేవు, రెవెన్యూ వచ్చేటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు లేవు. అటువంటి పరిస్థితుల్లో ఈ లాస్ట్ 2 yearsలో మనం సిఐఐ సదస్సులు పెట్టుకున్నాం. వీఆర్ లిటరలీ మార్కెటింగ్ అవర్ స్టేట్ నౌ. ఎందుకనంటే ఈరోజు ఒక చిన్న ప్రోడక్ట్ అయినా బాగా సేల్ అవ్వాలంటే మనం ఏం చేస్తాము, దాన్ని మార్కెటింగ్ చేస్తాం, ప్రమోషన్ చేస్తాం, దాని గురించి డిస్ప్లే చేస్తాం, మనం వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. సో సిమిలర్లీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అపారమైనటువంటి వనరులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఈరోజు అనదర్ థింగ్ ఏంటంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ గత యూపీఏ హయాంలో మనం చూసాం. ఆ 10 years అసలు ఇండియా అంటేనే ఒక స్కామ్ ఇండియా, ఏపీ అంటే ఒక స్కామ్ ఆంధ్రప్రదేశ్. అంటే అక్కడ ఆ రోజు ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు జరిగినటువంటిది కానీ, ఆ రోజు జరిగినటువంటిది ఓవరాల్ ఒక పొలిటికల్ సినారియో తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ అంతా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళకు భద్రతా భరోసా కల్పించడం, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని వాళ్ళకు మళ్ళీ ఒకసారి తెలియజేయటం, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఒక బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ. ఎనీ ఇన్వెస్టర్ వాళ్ళు చారిటీ కోసం రారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి బిజినెస్ ప్రాస్పెక్ట్స్ని ఇవన్నీ చేసిన ఒక ఫలితమే ఈవేళ అందరూ అనుకున్నారు విభజన జరిగిన తర్వాత కూడా ఏపీ యొక్క సాఫ్ట్వేర్ ఉండదు, ఓన్లీ ఏదైనా వస్తే ఇస్తే అది హార్డ్వేర్ మాత్రమే అని అనుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మారింది. వితిన్ 2-3 years వీ మేడ్ సో మచ్ ప్రోగ్రెస్. మీరు అన్నారే ప్రోగ్రెస్ కార్డ్ ఏంటి అని. ప్రోగ్రెస్ కార్డ్ ఒక రకంగా మనం చెప్పాలంటే అందరూ అనుకున్నారు హైదరాబాద్ నుంచి ఎందుకు వస్తారు, సాఫ్ట్వేర్ అనేటువంటిది రావాలంటే క్లైమేట్ బాగుండాలి, అంతా ఇంకా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, బికాజ్ అది కాస్మోపాలిటన్ కల్చర్ ఉండాలి, ఇక్కడికి రావు అనేటువంటి పరిస్థితి నుంచి ఈ లాస్ట్ 1 year ఎస్పెషలీ మీరు చూస్తే ఇప్పటికే మనకు లోకేష్ గారు ఐటీ మంత్రిగా వారు బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా విశాఖపట్నంలో మొన్న కొన్ని కంపెనీస్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నిన్న హెచ్సిఎల్ ఈజ్ వన్ ఆఫ్ ది క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఒక పెద్ద సంస్థ. అటువంటి సంస్థలు రావడం మార్కెటింగ్ ఇప్పుడు స్లోగా ఐటీ కంపెనీ
కంపెనీలని దే స్టార్టెడ్ ఫ్లోయింగ్ ఇన్ అని చెప్తున్నారు. yes ఐటీకి లేదు అనుకున్నా అసలు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏమీ లేదు అనుకున్న ప్లేస్ నుంచి ఇవాళ అన్ని ఇన్స్టిట్యూషన్స్ నాట్ ఓన్లీ దట్ మొన్న వెళ్ళారు మన యాపిల్ వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేస్తామంటున్నారు. అనదర్ థింగ్ సిస్కో ఇస్ కమింగ్ హియర్. ఇంకొక ఢిల్లీ చేస్తామని చెప్పారా అండి లేకపోతే స్టార్ట్ చేయడానికి వి ఆర్ లుకింగ్ పాజిటివ్లీ ఫార్వర్డ్ టు ఆంధ్రప్రదేశ్? డెఫినెట్లీ ఎనీ ఇన్వెస్టర్ ఇవాళ అనుకోగానే కాదు, దేర్ ఇస్ ఎ ప్రాసెస్ ఫర్ ఎవ్రీథింగ్. వాళ్ళు ముందు వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్స్ చేసుకోవాలి, ఎంఓఎస్ ఎంటర్ అవ్వాలి, దెన్ ఫైనాన్షియల్ క్లోజర్ అవ్వాలి, దెన్ దే విల్ కమ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. కానీ ఇవాళ హెచ్సిఎల్ ది మాత్రం ఇట్ ఈస్ ఎ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఎ గ్రౌండెడ్ ప్రాజెక్ట్ అండ్ విత్ ఇన్ నో టైమ్, విత్ ఇన్ మనకి 3 weeks టైంలో లోకేష్ గారి ఇనిషియేటివ్ అది. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ బై ది స్టేట్ గవర్నమెంట్. రైట్. మొత్తానికి అసలు ఆంధ్రప్రదేశ్ కి విభజన తర్వాత ఐటీ కంపెనీలు వచ్చే స్కోపే లేదు అన్న స్థాయి నుంచి ఇవాళ రోజున ఐటీ కంపెనీస్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ అండ్ దిస్ ఇస్ వాట్ our government has shown the public అని చెప్తున్నారు రేణుక గారు. నెక్స్ట్ గౌతమ్ రెడ్డి గారు, మీరు అగ్రీ చేస్తారా అండి? నిజంగా ఈ సిఐఎస్ సమ్మిట్ల వల్ల కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడాన్నే కానీ మీరు కూడా ఆహ్వానిస్తారా ఈ పరిణామాన్ని? దీనివల్ల స్టేట్కి నిజంగా బెనిఫిట్ జరుగుతోందని మీరు నమ్ముతున్నారా? ఉద్యోగాలు రావటానికి, రాష్ట్రం అభివృద్ధి చెందటానికి వారు తీసుకునేటువంటి చర్యలకి మేము ఎప్పుడు కూడా బలపరుస్తాం. కానీ అడ్డగోలుగా ఇవాళ చేసేటువంటి దాంట్లో ఏదైతే కేసరపల్లిలో 17 ఎకరాలు తీసుకొచ్చి ఇచ్చేటువంటిది ఉందో, ఇప్పటికే నష్టాల ఊబిలో కూరుకుపోయినటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి స్థలాన్ని కట్టబెట్టడం జరిగింది. అవునా కాదా? అటువంటప్పుడు వారికి ఏ రకంగా బెనిఫిట్ చేశారు? మొన్న రాసినటువంటి దాంట్లోనే 287 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది కూడా నష్టం వస్తుందని చెప్పబడినటువంటి దాన్ని తీసుకెళ్ళి అప్పచెప్పారు. సరే, ఇది బాగానే ఉంది. వారు చెప్పేటువంటి మాటకి వారు చూపించేటువంటి దానికి ఎక్కడ కూడా పొంతనుండదు. అంటే 16/8/2014 నాడు పెద్ద ఎత్తున బ్యానర్ ఐటమ్ ఈనాడులో 5 లక్షల ఉద్యోగాలు మేము తీసుకొచ్చిస్తాం అని చెప్పటం అనేటం జరిగింది. ఈ 5 లక్షల ఉద్యోగాలు ప్లస్ ఇప్పుడు లోకేష్ గారు చెప్పేటువంటి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ 5,000 ఉద్యోగాలు అంటే కలిపా లేకపోతే ఇది ఇంతవరకేనా అనేటువంటి కూడా మాకు తెలియాలి. రేణుక గారు మాట్లాడే దాంట్లో టైం కావాలి. నేనేం కాదంటలేదండి. ఒక ప్రణాళిక, ఓ పద్ధతి, ఏది ఎప్పుడు ఎలా చేయాలి అనేటువంటి చెప్పాలి. అది లేదు అనేటువంటిది ఎందుకు చెప్తున్నానంటే అది ఉంటే ధైర్యంగా చెప్తారు. ఇవాళ ఒక మాట పల్లెన రఘునాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక మాట, లోకేష్ ఉన్నటువంటిప్పుడు ఒక మాట, చంద్రబాబు నాయుడు గారితో ఒక మాట. 10 లక్షల కోట్ల రూపాయలతో ఒప్పందాలు చేసుకున్నాం, బ్రహ్మాండమైనటువంటి ఒప్పందాలు జరుగుతున్నాయి, మీకు ఏం పర్వాలేదు అనేటువంటిది చెప్పడం జరిగింది. కానీ తీరా వచ్చేప్పుడు గవర్నర్ గారే ఉన్నారు, ఇది అంతా కూడా మనకు వచ్చిన 5 లక్షల రూపాయలు, 5 లక్షల కోట్ల రూపాయలు, 5,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది అని చెప్పారు. ఆ 5,000 కోట్ల రూపాయల్లో కూడా కేంద్ర ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరిగిందన్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఈ చిన్న చితకా వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళే తప్ప మరొకటి కాదు అనేటువంటి స్పష్టంగా గవర్నమెంట్ లెక్కలే తేటతెల్లం అవుతున్నప్పుడు ఇవాళ లోకేష్ గారు ఇచ్చేటువంటి ఈ ప్రకటనలు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కొంత అనుమానం కలుగుతూ ఉంది. ఆ అనుమానం కూడా ఉండేటువంటి ఈ ల్యాండ్ని మాఫీ చేసి ఇవ్వటానికి అనేటువంటి జరుగుతూ ఉంది. అనేక మంది, నేను స్వయంగా కూడా చెప్పగలను, 100 మంది పైచిలకు ఇవాళ ఈ కంపెనీలు పెట్టడానికి, అమరావతి చుట్టుపక్కల పెట్టడానికి ల్యాండ్ ఇస్తామనేటువంటి గవర్నమెంట్ చెప్పింది. కాబట్టి ఆ దరఖాస్తులను ఎందుకని మీరు స్వీకరించి వాటిని పరిష్కరించట్లేదు అని అడుగుతున్నాం. మీకు సంబంధించిన 45 రోజుల్లో ధన్మంటే ఒకేసారి ఇచ్చేస్తారు, అన్ని పర్మిషన్ ఇస్తారు, అందరికీ ఇవ్వండి, అందరూ ఇస్తే బాగానే ఉంటుంది. ఈ రాష్ట్రంలో లేనటువంటి కంపెనీలు అనేకం ఉన్నాయి, వాటన్నిటి కూడా ఇవ్వటం మంచిదన్నా. ఇప్పుడైనా చెప్పండి, ఉద్యోగాలు ఎన్ని ఇస్తారు, ఎట్లా ఇస్తారు అనేటువంటి చెప్పండి. అదే జాబ్ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడదాం. దానికంటే ముందు ల్యాండ్ ఇస్తారా అని మీరు అడిగారు కదా, ఒకసారి కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీకి సంబంధించి సార్ ల్యాండ్ ఇవ్వడం అనేది అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మాకు ప్రత్యేకమైన రాష్ట్రం అని మీరు చెప్తూ వచ్చారు. ఎవరైనా ఫారెన్ ఇన్వెస్టర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రావాలంటే కంపెనీకి దానికి స్పెసిఫిక్గా ఇన్వెస్ట్మెంట్ పాలసీ దగ్గర నుంచి అమెండ్మెంట్స్ చేయడం కానీ లేకపోతే స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్కి ఐటీ పాలసీలో మీరు తీసుకొచ్చే ప్రత్యేకతలు ఏంటి? ఎవరైనా ఎందుకు వస్తారు ఆంధ్రప్రదేశ్కి? మీరు ఏదో ఒక ఇన్సెంటివ్స్ ఇవ్వాలి కదా. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ కేంద్రం మీరేం చెప్తారు?
ఏదైనా సరే ఐటీ కంపెనీకి మానవ వనరులు చాలా ఇంపార్టెంట్. ఈ మానవ వనరుల ముఖ్యత గురించి ఏంటంటే, ముఖ్యంగా బాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్లో దరిదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ జరిగేవి. యాక్చువల్గా భారతదేశంలో ఐటీ యొక్క వ్యాపారమే తక్కువగా ఉన్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మనకి ఎక్కువగా హైదరాబాద్ ప్రాంతానికి ఐటీ పరిశ్రమ తీసుకురావడం జరిగింది. ఇందాక రేణుక్ గారు చెప్పిన దాంట్లో వాస్తవాలు చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ హైదరాబాదులో ఐటీ కంపెనీలు వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆ క్రమం అలా కొనసాగుతున్న క్రమంలో తర్వాత ఇప్పుడు మనకు ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందో దీని మీద ఫైబర్ నెట్వర్క్లో కానీ కేబుల్ నెట్వర్క్లో కానీ వాటన్నిటి విషయంలో మా యొక్క మంత్రిత్వ శాఖలు అన్ని రకాలుగా ఎక్కడెక్కడ కావాలంటే అన్ని విధాలు విశాఖపట్నం కేంద్రంగా లేకపోతే మా ఐటీ కేంద్రంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. వాటితో పాటు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే ల్యాండ్ ఐటీ అంటే యాక్చువల్గా వాస్తవంగా అంటే మానవ వనరులు ఇప్పుడు శివనాడార్ గారు వచ్చినా కూడా ఆయన తీసుకొచ్చి కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్ చేయరు. ఓ చిన్న బిల్డింగ్ లాంటిది ఒకటి దాన్ని ఫాలోఅప్ చేసుకుని దాంట్లో ఎంప్లాయీస్ని తీసుకొచ్చి దీని మీద వచ్చేటువంటి బిజినెస్ని అభివృద్ధి చేసుకుంటారు. ఇవాళ విదేశాల్లో ఎక్కడైతే అమెరికా ఎక్కువగా ఉంది స్వర్గధామం అనుకుని వెళ్ళినటువంటి దేశం ఉందో ఆ దేశంలో నుంచి వెనక్కి వస్తున్నారు. వచ్చిన ఈ 125 కోట్ల మందిలో ఐటీ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చేసుకోవాల్సిన అవసరం అయితే మనకి ఎన్కాష్ చేసుకోవాల్సిన అవసరం అయితే మన రాష్ట్రం మీద కరెక్టే. నేను అడిగేది కేంద్ర బాధ్యత ఎంత ఉంది పరిపూర్ణంగా ఉంది. కేంద్ర బాధ్యత ఉంది. కేంద్రం రాష్ట్రానికి మీకు ఐటీ పాలసీకి సంబంధించి ఏదైతే ఏమేమి కావాలో వాటికి సంబంధించిన అన్ని విధాల పరిపూర్ణమైనటువంటి విధానాలని కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే మీకు నెట్వర్క్ ఏం కావాలి, లేకపోతే అక్కడేమో స్టార్టప్ కావాల్సిన ఏర్పాట్లు ఏంటి, మీకేమో వీటికి సంబంధించినది వాటిని అక్కడికి అనుసంధానం కావాల్సినటువంటి పరికరాలు ఏమున్నాయి, వాటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం మనం టేకప్ చేస్తున్నాం. అంటే మీకు వాటిని టెక్నికల్ టెర్మినాలజీ కరెక్ట్గా నేను చెప్పలేను కానీ వాస్తవంగా ఏంటంటే విశాఖపట్నంలో ఇంక్యుబేషన్ సెంటర్, అదే ఇంక్యుబేషన్ సెంటర్స్, అలాగే విజయవాడలో ఇంక్యుబేషన్ సెంటర్ కావాలనుకోండి, అవన్నీ వీఆర్ రెడీ టు డూ దట్. ఆల్రెడీ చేసాం విశాఖపట్నంలో ఆల్రెడీ కాదమ్మా, విజయవాడలో విశాఖపట్నంలో చేసాం, రెడీ టు కాదు ఆల్రెడీ చేసాం. కేంద్రం దగ్గర నుంచి సహాయం అందిందా? డెఫినెట్గా కేంద్రం నుంచి ఎట్లా ఉంటుంది అంటే అది ఒక సపోజ్ యూఆర్ సేయింగ్ అబౌట్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఐటీ పాలసీ అనేటువంటిది ఒక కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ ఒక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేటువంటిది కాదు. అందులో కూడా రకరకాలుగా ఉంటుంది. ఒకటి ఎఫ్డిఐ రూపంలో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్యుబేషన్ సెంటర్స్ వచ్చేప్పటికి అది మనం ఎందుకు పెట్టాము, అది ఇప్పుడు స్టార్టప్ ఇండియా కానీ లేదా యంగ్స్టర్స్ ఏదైతే మీరు ఉద్యోగాల కోసం చూసుకుంటాం కాదు, మీరు ఉద్యోగాలు సృష్టించేటువంటి స్థాయికి ఎదగాలి అంటే చాలామంది యూత్కి ఇవాళ చదువుకొని వచ్చిన తర్వాత వాళ్ళకు ఆర్థికంగా వెసులుబాటు లేకపోవటం మూలంగా ఎక్కడో దగ్గర ఎంప్లాయ్మెంట్కి వెళ్ళేటువంటి పరిస్థితి. వాళ్ళకు ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్ కానీ ప్లగ్ అండ్ ప్లే ఎక్కడైతే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత ఒక యంగ్స్టర్ ఇవాళ బయటికి రాగానే ఒక కంపెనీ పెట్టుకోవాలంటే కావాల్సినటువంటి సదుపాయాలని కానీ ఇవన్నీ కూడా క్రియేట్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఇదంతా కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ది స్కిల్ ఇండియా, పార్ట్ ఆఫ్ స్టార్ట్అప్ ఇండియా, పార్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా. డెఫినెట్గా వీఆర్ పార్ట్ ఆఫ్ ది, మేమేం ఆంధ్రప్రదేశ్ ఏమీ అవుట్ సైడ్ ఇండియా కాదు. సృష్టిద్దామంటే కుదిరే పని కాదు. ఋషికొండలో రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఒక్క నిమిషం, రాజశేఖర రెడ్డి గారు ఉండగా కొన్ని 100 ఎకరాలని ఐటీ హబ్ కింద ఇచ్చాం. వాటికి దురదృష్టకరమైన సంగతి ఏంటంటే 1000 కోట్లు దాంట్లోనూ కూడా ఈ ప్రభుత్వం వాటర్ ఇవ్వలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు, ఇచ్చారా? ఇస్తే అవి స్టార్ట్ అవుతాయి. అవి స్టార్ట్ అవ్వలేదు అని అంటే ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదంటే ఈ ప్రభుత్వం ఒకటండి, మేము ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేయలేదు, బానే ఉంది. ఇవాళ మీరు రాజశేఖర రెడ్డి గారు ఉండగా విశాఖపట్నంలో మనకు ఐటీ హబ్ డెవలప్ చేశారు. విషయం అర్థం కావట్లా. ఐటీ హబ్ డెవలప్ చేయలేదండి, ఐటీ హబ్ కోసం స్పేస్ ఇచ్చారు, అన్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు అవన్నీ క్లోజ్ లోనే నడుస్తున్నాయి. అర్థం చేసుకోండి, యాక్చువల్ గా 1 ఎకరం 1,00,000 రూపాయలకి ఇచ్చారు. అక్కడ ఎకరం 1 కోటి రూపాయలు ఉన్నది 1,00,000 రూపాయలు చొప్పున ఇచ్చారు.
చాలా మంది వచ్చి మాకు 5 ఎకరాలు కావాలి, 10 ఎకరాలు కావాలి, 15 ఎకరాలు కావాలని తీసుకున్నారు. చాలామంది ఔత్సాహికులు ఆల్రెడీ ఫ్యాక్టరీస్ పెట్టారు. చాలామంది పెట్టినటువంటి వాళ్ళకి అక్కడ బిజినెస్ రాలేదు, ఎందుకంటే 1000 కోట్లు కూడా రాలేదు. ఏమైంది, హైదరాబాద్ దాన్ని ఓవర్టేక్ చేసింది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది ఈ 3 సంవత్సరాలు, అంతకుముందు వాళ్ళు చాలా చర్యలు తీసుకున్నారు. ఫ్రీగా ఇచ్చారు, దానికి ఏమో ఫెసిలిటీస్ ఇచ్చారు, అలాగే సర్వీస్ ట్యాక్స్ ఫెసిలిటీస్ ఇచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు అవగాహన లేకపోవడం వల్ల వాటిని పరిపూర్ణంగా ఎన్కాష్ చేసుకోలేకపోయి 4000 కోట్ల బిజినెస్ వచ్చేటప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో నిజంగా వాస్తవంగా ఈ 20 రోజుల్లో జరిగినటువంటి పరిణామం శుభపరిణామం. ఏదైతే 45 రోజుల్లో జరిగినటువంటి పరిణామం ఏంటంటే HCL అనేది శివనారాయణ గారి కంపెనీ చాలా బ్రహ్మాండంగా చేస్తుంది. వాళ్ళు ఏం చేశారు, ఇమీడియట్గా మీకు ఆంధ్రప్రదేశ్లో కావాలండి అంటే 45 డేస్లో మీకు ఏమేమి కావాలి మౌలిక సదుపాయాలు. వాస్తవంగా చెప్పాలంటే ఐటీ కంపెనీస్ ఉన్నటువంటి వాళ్ళు చాలా స్వార్థపరులు. కానీ ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు ఇస్తారనే ఉద్దేశంతో మనం కూడా స్వార్థం ఉంది, మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా. మన యువతకు ఉద్యోగాలు రావాలి, ఒక్కొక్కరికి 40,000, 50,000, 60,000 ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇవాళ మీరు లాస్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో 200 కోట్లు 300 కోట్లు అయినా కూడా కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయనుకోండి హ్యాపీ. అందుకోసమే ఏం చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా ముందుకెళ్ళి మీకు ఏమేమి కావాలో చెప్పండి అంటున్నారు. 100 మంది వస్తే 100 మంది కూడా బోగస్ కంపెనీలు వస్తే ఇవ్వలేము గౌతమ్ రెడ్డి గారు. మంచి కంపెనీలు వస్తే వాళ్ళకి ఇవ్వాలి, ఆ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో చూసుకోవాలి. ఇప్పుడు గతంలో 6 లక్షల ఎకరాల భూమిని కంబైన్డ్ స్టేట్ లో రాజశేఖర రెడ్డి గారి టైంలో SEZల పేరు మీద ఇచ్చారు. కనీసం 6,000 ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి. పైగా ఆ యొక్క కంపెనీలు తీసుకున్న అన్ని కూడా ఆ యొక్క పారిశ్రామికవేత్తలు, ఉదాహరణకి వ్యాన్పిక్ గానీ ఇవన్నీ ఏమయ్యాయి మనం చూసాము. లేపాక్షి ఆ యొక్క ప్రమోటర్స్ అందరూ కూడా ఎక్కడ మేధా టవర్స్ ఇక్కడ ఇది ఇంతకు ముందు SEZ కింద ఇచ్చింటే ఇప్పుడు దాన్ని డీనోటిఫై చేశారు. ఎందుకు డీనోటిఫై చేశారు, అక్కడ యాక్టివిటీస్ లో మొదలు పెట్టలేదు కాబట్టి. డెఫినెట్ గా ఈ రోజు ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ది స్టేట్ గవర్నమెంట్ యొక్క చీఫ్ మినిస్టర్ గానీ వాళ్ళ యొక్క ప్రమోషన్ గానీ. అందుకోసం అంటున్నాను, మొన్న కియా మోటార్స్ ఎక్కడ తమిళనాడు వెళ్ళవలసింది, తమిళనాడులో విపరీతంగా అవినీతి, అక్కడ చాలా భారీగా 75 కోట్లు లంచం అడిగారని చెప్పి వాళ్ళు అఫీషియల్ గా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. సో అట్ ది సేమ్ టైం అదే టైంలో నాయన్ నరసింహారెడ్డి గారు ఏం చెప్పారు, కియా మోటార్స్ అనేటువంటిది మా తెలంగాణకి రావాల్సింది, వారు శంషాబాద్ లో ల్యాండ్ అవ్వాల్సినటువంటి ఫ్లైట్ అమరావతిలో ల్యాండ్ అయిందన్నారు. ఎందుకు వచ్చారు వాళ్ళు, ఇటు పక్క ఉన్నటువంటి తమిళనాడు కాకుండా ఇటు పక్క ఉన్నటువంటి తెలంగాణ కాకుండా ఎందుకు అమరావతిలో ల్యాండ్ అయ్యి అనంతపురంలో పెడతామంటారు మీరు? డెఫినెట్ గా ది చీఫ్ మినిస్టర్ యొక్క ఇనిషియేటివ్, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇండస్ట్రియల్ పాలసీ, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలకు ఒక పెట్టుబడిదారుడికి భద్రత కావాలి. గతంలో పెట్టుబడి పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఏ స్కామ్ లో ఇరుక్కుంటామో అనేటువంటి భయం. ఈ రోజు అటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కల్పిస్తోందా? 100%. కార్యక్రమాలు ప్రతి దానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఉన్నాయి. కేంద్ర పెద్దన్న పాత్ర పోషించి మీకు ఏమేమి కావాలో కోరుకోండి, వాటికి సంబంధించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అలా పెద్దన్న సహాయం అందుకొని బయటకు వచ్చిన కంపెనీలు ఒక్కటైనా ఉన్నాయా? ఇప్పుడు ఒక్క రోజులో రావండి. మీకు ఇవాళ గనక మనం గనక ఏదైనా ఒక మొక్క వేస్తే ఆ మొక్క రావడానికి మొక్క వేస్తే టైం పడుతుంది అంటారు. వాతావరణానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాలు విజయవాడ కన్సిడరేషన్ లో తీసుకుంటే అండి అసలు ఆంధ్రప్రదేశ్ కి ఐటీ బ్రేక్ ఓవెన్ రావడమే చాలా కష్టం అని కొంతమంది చెప్తున్న నేపథ్యంలో పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పెద్ద ఐటీ కంపెనీస్ లైక్ విప్రో, కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ వీళ్ళందరూ ఉద్యోగుల్ని ఇప్పుడు తీసేసే పరిస్థితుల్లో ట్రంప్ విధానాల వల్లే కానివ్వండి, సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ గురించే కానివ్వండి, వాట్ ఎవర్ బి ద స్కోప్, ఐటీ కండిషన్ టుడే ఇస్ నాట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఇన్ బిఫోర్ డేస్. ఈ నేపథ్యంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము, రాబోయే 2 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము, బాబు ఫారెన్ టూర్ అయిన తర్వాత 12,500 ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పడం ప్రాక్టికల్లీ హౌ ఫార్ ఇట్ ఇస్ పాసిబుల్ అండ్ హౌ ఫార్ ఇట్ ఇస్ క్లోజ్ టు ద రియాలిటీ? మీరే చెప్తున్నారు, ఒకవైపు సంక్షోభంలో ఉంది ఇది. ఇప్పుడు ఈవేళ ప్రపంచమే కుగ్రామం, ఇట్స్ గ్లోబల్ విలేజ్. ఇందులో ఈ రోజు కాగ్నిజెంట్ నుంచి 30,000 ఉద్యోగాలు పోతాయి అని అంటే అది ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఓవరాల్ గ్లోబల్ సిచ్యువేషన్. అయినప్పటికీ కూడా మీరు అన్నట్లు మీ మాటలు
మాటల్లోనే చెప్పాలంటే అంత సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఎక్కడ నీరు గారకుండా, మేము ఎక్కడ కనీసం మనం డ్రీమ్ చేస్తానికి కూడా మనం ఎంతో పేదరికంలో ఉండనవసరం లేదు, మన లక్ష్యాలను పెట్టుకుంటాంలో మనం ఏమి పేదరికంగా ఉండనవసరం లేదు. ఆ విధంగా మనకి ఈవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఐటీ కానీ, ఇటువంటి బిజినెస్ ఓవరాల్ వరల్డ్ ఎకానమీ క్రైసిస్లో ఉంది. అయినప్పటికీ కూడా ఇండియా ఎందుకు తట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతుంది అంటే ఇది మార్కెట్ బేస్డ్ కంట్రీ కాబట్టి, మనం ఇంకా ప్రిమిటివ్గా డెవలపింగ్ కంట్రీ కాబట్టి. మన గ్రోత్ రేట్ మీరు ఉదాహరణకు అమెరికాలో గ్రోత్ రేట్ తీసుకుంటే 1-2% కూడా ఉండదు. ఎక్కువ కొన్ని దగ్గర నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంది. ఇవాళ జపాన్లో తీసుకుంటే గ్రోత్ రేట్ నెగిటివ్ సైడ్ ఉంటుంది. బికాస్ అవన్నీ ఎస్టాబ్లిష్డ్ కంట్రీస్ కాబట్టి డెఫినెట్ గా ఈ రోజు ఉన్నప్పుడు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఒకటి గమనించాలి, ఎందుకు ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఎందుకు ఏపీ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చింది 15.8%, ఆంధ్రప్రదేశ్కి వచ్చాయని మేము ఇవ్వలేదు కదా. స్టేట్ గవర్నమెంట్ రిపోర్ట్ కాదు, ఆర్బీఐ రిపోర్ట్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఉద్యోగాలు కాదు, లక్ష దిశగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముందుకెళ్తుంది. లక్ష ఐటీ ఉద్యోగాలు, 2 లక్షల మేనేజ్మెంట్ ఉద్యోగాలు. హైదరాబాద్ మనం ఊహించలేదు. 1970లో హైదరాబాద్ జనాభా ఎంత, 2000లో 2014లో మనం హైదరాబాద్ వదిలేసి వచ్చినప్పుడు జనాభా ఎంత, 70 లక్షల మంది జనాభా అయ్యారు. ఒక్కసారి రావటం మొదలెట్టిన తర్వాత 30 లక్షల మంది ఒకసారి వచ్చారు. హైదరాబాద్ కంపేర్ చేయట్లేదు రామకోట గారు. హైదరాబాద్ కంటే అత్యున్నతంగా చేయాలనే ఆలోచన ప్రజల్ని మభ్య పెట్టడానికి మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు లేదు. ఎందుకు చేయాలి? నాకేంటి అవసరం ఉంది? గ్లోబల్లీ వరల్డ్ వైడ్ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ స్టిల్ వర్కింగ్ హార్డ్ అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టిల్ మూవింగ్ పాజిటివ్లీ అన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదు, పొలిటికల్ లాబింగ్ జరుగుతుంటుంది, అక్కడ క్లైమేట్ బాగుండదు, ఇలా నానా రకాలుగా జీడీపీ మారల్ ని దెబ్బతీసే విషయంలో వైసీపీ ప్రచారం చేస్తోంది అన్న మాట మీ మీద ఉంది. ఏం చెప్తారు మీరు? ఒకే నిమిషం మీరు మాట్లాడే ముందు, మేము విజన్ 2020 డాక్యుమెంట్ చేసినప్పుడు అందరూ నవ్వారు. ఎందుకు అసలు విజన్ ఏంటి, విజనే లేదు మీకు, 2020 ఏంటి, 2004. సో అటువంటి పరిస్థితిలో ఆ రోజు మీరు ఇప్పుడు కంపారిజన్ లేదంటున్నారు. అప్పుడు ఉన్నటువంటి బెంగళూరు హైదరాబాద్ కంపారిజన్ చేస్తే మనకి 2% కూడా లేదు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. ఆ రోజున మొత్తం ఆల్మోస్ట్ 30% ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఇండియా నుండి జరుగుతుందో దాంట్లో అప్పుడు బెంగళూరు వాజ్ లీడింగ్. అటువంటి పొజిషన్ నుంచి మనం ఎక్కడికి వచ్చాం? వీఆర్ కాంపీటింగ్. ఒక స్టేజ్ లో మనం బెంగళూరుకి మించి మనము హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా అసలు ఇక్కడ అవకాశమే లేదన్న దగ్గర అపారమైనటువంటి అవకాశాలు తీసుకొచ్చింది ఈ యొక్క ప్రభుత్వం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించిన ప్రజలను మోసం చేస్తున్నాయి. చెప్తాను ఎందుకు మోసం చేస్తున్నాయి. 2014లో మంత్రులు, ముఖ్యమంత్రి కూర్చుని 5 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇవాళ వరకు ఇచ్చారా? ఇవ్వలేదు. రెండోది, ఇవాళ లోకేష్ గారు వచ్చారు. ఈ జరిగేటువంటి తతంగం అంతా కూడా పై లోకేష్ గారికి తెలుసు, ఇక్కడున్న లోకేష్ గారికి తెలుసు. ఎందుకని ఈ పర్టికులర్గా కొన్ని కంపెనీలకు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది? ఆ కంపెనీలు ఇవ్వటం పోనీ ఇచ్చారనుకుందాం, వీళ్ళు ఎప్పుడు లోపల ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు లోపల కన్స్ట్రక్ట్ చేస్తారు అనేటువంటిది ఇవాళ 3వ సంవత్సరం అయిపోయింది. కనీసం మీరైనా ఫారెన్ కంపెనీని తెచ్చే ప్రయత్నం చేయొచ్చు కదా. మా మాట వినటానికే వాళ్ళకి ఓపిక లేదండి. మా మాట జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంబంధించినంత వరకు కూడా ఏ ప్రాంతంలో ఐటీ డెవలప్ అవడానికి, ఏ ప్రాంతంలో ఇండస్ట్రియల్ డెవలప్ అవడానికి ఎన్ని ఉద్యోగాలు ఎక్కడెక్కడ వస్తాయి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కేటగారికల్గా లెటర్ కూడా ఇవ్వటం జరిగింది. కానీ దాన్ని పక్కన పెట్టడం అనేది జరిగింది. నేను ఇవాళ కూడా చెప్పేటువంటిది, మాకేమీ అభ్యంతరం లేదు వాళ్ళు డెవలప్ చేస్తానంటే, కానీ అడ్డగోలుగా వెళ్తా ఉన్నారు, అడ్డంగా వెళ్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇవాళ వాళ్ళు విజన్ 2020 అని అన్నారు. ఆ విజన్ 2020 దానిలో ఉండేటువంటి మాట ఇవాళ మళ్ళా మాట్లాడి విజన్ 50 చెప్తున్నారు. ఒకటి ఏది అడ్డగోలుగా వెళ్ళటం అంటే, ముఖ్యమంత్రి గారు ఈవేళ వెళ్ళి యాపిల్ కంపెనీని ఇక్కడికి ఇన్వైట్ చేయడం అడ్డగోలుగా చేయటమా, లేదంటే గతంలో వెళ్ళి కియా మోటార్స్ పెట్టడం అడ్డగోలుగా విశాఖపట్నంలో 2 సబ్మిట్లు చేశారు. వాటిల్లో ఎన్ని కంపెనీలు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పారండి. మీరు ఇవాళ మళ్ళా ఫారిన్ వెళ్తున్నారు. ఇక్కడ ఏదైతే చేసుకున్నారో, అగ్రిమెంట్ చేసుకున్నారో విశాఖపట్నంలో
వాళ్ళతోనే మళ్ళీ అమెరికాలో వాళ్ళతో చర్చలు చెప్తారా? ఆల్రెడీ ఎంఓయూ చేసుకున్నటువంటి వాటిలో ఇంకా డిస్కషన్ ఏంటి? ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ఎంఓ చేసుకున్న తర్వాత మరలా డిస్కస్ చేయటం ఏంటి? మరి అవసరమా? అంటే మీరు టైం వేస్ట్ చేస్తున్నారు, మనీ వేస్ట్ చేస్తున్నారు. మీరు అందుకని మీరు చెప్పేది గౌతమ్ రెడ్డి గారు ఒకటి ఇవాళ మీరు ఐటీ కంపెనీస్ ఎంప్లాయ్మెంట్ గురించి అంటే నేను ఐ వుడ్ హావ్ కమ్ విత్ ఫుల్ డేటా, ఎందుకంటే ఏ కంపెనీలు ఏమేమి వచ్చాయనేటువంటిది. బట్ బై అండ్ లార్జ్ మాత్రం ఏంటంటే లాస్ట్ 3 years లో మనకి సుమారు 2.5 లక్షల పెట్టుబడులు వచ్చాయి, దగ్గర 3.5 లక్షల మంది ఉద్యోగాలు వచ్చాయి. ఇవాళ నెల్లూరు సిటీకి వెళ్ళండి, తిరుపతి ఉన్నటువంటి సెల్కాన్ గానీ, అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర ఎస్ఈజెడ్ అనుకుంటా అక్కడికి వెళ్ళండి, విశాఖపట్నం వెళ్ళండి, ఇవన్నీ కూడా ఓవర్ నైట్ వచ్చాయో. మీరు అంటున్నారు ఎందుకు 100 మంది కంపెనీలకు ఎందుకు మీరు చెప్పేది అర్థమవుతుంది. ఐటీకి సెక్టార్ కి సంబంధించే కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ ఏది ఓవర్ నైట్ బిల్డ్ అవ్వదు అని చెప్తున్న నేపథ్యంలో ఇప్పటిదాకా ఎన్ని కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించారంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. మొత్తానికి ఐటీ రంగం ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభంలో ఉన్న టైంలో కూడా ఖచ్చితంగా మంచి జరగడానికి ప్రయత్నం చేస్తున్నారు మా ప్రభుత్వం అంటూ బీజేపీ సపోర్ట్ టీడీపీ కూడా ఇవాళ రాష్ట్రంలో మాట్లాడుతున్న నేపథ్యంలో ఇది ఇవాళ న్యూస్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్ నేతలందరికీ పార్టిసిపేట్ చేసినందుకు. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం TV9.